నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన విశ్లేషణను చూడబోతున్నాం. పంచతంత్రం అనగానే మనకు చిన్ననాటి కథలు గుర్తొస్తాయి కదా, కానీ అందులోని కోతి మరియు మొసలి కథ కేవలం పిల్లల కథ కాదు, నమ్మక ద్రోహం నుండి బయటపడటానికి ఉపయోగపడే ఒక ప్రాక్టికల్ లైఫ్ లెసన్. ఈ కథలో కోతి తన తెలివితేటలతో మొసలి నుండి ఎలా తప్పించుకుందో, అసలు ఆలోచించి అడుగువేయడం ఎంత ముఖ్యమో ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, మనం ప్రాణం కన్నా మిన్నగా నమ్మిన స్నేహితుడే ద్రోహం చేసి ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేస్తే ఎలా ఉంటుంది? శారీరక బలం ఏమాత్రం పనిచేయని ఆ క్లిష్ట పరిస్థితి నుండి ఎలా బయటపడాలి? ఎగ్జాక్ట్గా ఇదే పాయింట్ను మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అక్కడ కండబలం కాదు, బుద్ధిబలం ఎలా వాడాలన్నదే అసలైన పాయింట్. అయితే అసలు కథలోకి వెళ్లే ముందు మనమ్మొక చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఈ జంతువుల కథలన్నీ కేవలం టైంపాస్ కోసం రాసినవి కావు. ఇదొక మాస్టర్ క్లాస్. మనుష్యుల సైకాలజీని చదవడం, మోసాన్ని బుద్ధిబలంతో ఎదుర్కోవడం ఎలాగో నేర్పే ఒక అద్భుతమైన కళ ఇది. దీనినే మనం నీతిశాస్త్రం అంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే జీవితంలోని కష్టాలను సమయస్ఫూర్తితో ఎలా ఎదుర్కోవాలో నేర్పే ఒక గైడ్ అనమాట. సరే, ఇక ఈ కోతి మొసలి స్నేహం ఎలా మొదలైందో చూద్దాం. మన కథ ఒక అందమైన సముద్రతీరంలో మొదలవుతుంది. అక్కడ ఒక పెద్ద నేరేడు చెట్టు, అదేనండి జంబూ వృక్షం, ఉండేది. ఆ చెట్టుమీద రక్తముఖుడు అనే ఒక కోతి నివసించేది. దానికి కరాళముఖుడు అనే ఒక మొసలితో భలే ఆసక్తికరమైన పరిచయం ఏర్పడింది. వాళ్ల మధ్య ఉన్న ఆ బాండింగ్ చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. కోతి ప్రతిరోజూ ఎంతో స్వీట్గా ఉండే అమృతంలాంటి నేరేడు పండ్లను ఆ మొసలికిచ్చేది. ఇక ఇద్దరూ ఆ చెట్టు నీడలో గంటల తరబడి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, కథలు పంచుకుంటూ అపారమైన నమ్మకాన్ని పెంచుకున్నారు. మొసలి కూడా తనకిచ్చిన పండ్లలో కొన్ని మిగిల్చి రోజూ తన భార్య కోసం ఎంతో ప్రేమగా ఇంటికి తీసుకువెళ్లేది. చూడ్డానికి ఇది విడదీయరాని బెస్ట్ ఫ్రెండ్స్లాగా అనిపించింది. కాని ఈ ప్రశాంతమైన వాతావరణంలోకి మొసలి భార్య అత్యాశ ఎంటర్ అవ్వడంతో అసలు సమస్య మొదలైంది. ఈ పాయింట్ దగ్గరే ఒక టెరిఫైయింగ్ ట్విస్ట్ వస్తుంది. రోజూ అంత తియ్యని పండ్లు తినే కోతి గుండె ఇంకెంత తియ్యగా ఉంటుందో అని ఆ మొసలి భార్య ఆశపడింది. ఎలాగైనా సరే ఆ కోతి గుండెను తింటే తనకు ముసలితనం రాదు, అసలు మరణమే ఉండదు అని ఒక గుడ్డి నమ్మకం ఏర్పరచుకుంది. వెంటనే తన భర్తతో ఆ కోతి గుండెను నాకు తీసుకురావాల్సిందే అని మొండికేసింది. ఇక్కడ మనం మొసలి పడుతున్న అంతర్గత సంఘర్షణను ఖచ్చితంగా గమనించాలి. అరే, ఆ కోతి నా సొంత తమ్ముళ్లాంటివాడు, రోజూ నాకు ఎంతో ప్రేమగా పండ్లు ఇస్తాడు, అలాంటి మంచివాడిని నేను ఎలా చంపగలను అని ఆ మొసలి తన భార్య అడిగిన దారుణమైన కోరికను మొదట ఎంతగానో వ్యతిరేకిస్తుంది. కాని ఏం లాభం? తన భార్య వేసిన ఎమోషనల్ బ్లాక్మెయిల్ ముందు ఆ మొసలి నిలబడలేకపోయింది. నువ్వు ఆ గుండె తేకపోతే నేను అన్నన్నీళ్లు మానేసి చచ్చిపోతాను అనేసరికి పాపం ఆ మొసలి లొంగిపోతుంది. తన ప్రాణ స్నేహితుడికే ద్రోహం చేయాలని డిసైడవుతుంది. మనసులో ఒక చీకటి రహస్యాన్ని, ఒక క్రూరమైన ఆలోచనను దాచుకొని కోతి దగ్గరకు బయలుదేరుతుంది. ఇక్కడే మన ఎక్స్ప్లెయినర్ ఒక భయంకరమైన టర్నింగ్ పాయింట్కు చేరుకుంటుంది. కోతి కోసం వల బిగుసుకుంది. మొసలి చాలా తెలివిగా ఒక ఉచ్చు పన్నుతుంది. తన భార్య కోతి కోసం సముద్రం అవతల ఒక స్పెషల్ ఫీస్ట్ అనగా ఒక గొప్ప విందు ఏర్పాటు చేసిందని నమ్మిస్తుంది. పాపం, తన స్నేహితుడిని బ్లైండ్గా నమ్మిన కోతి ఎంతో సంతోషంగా మొసలి వీపుమీదకు దూకుతుంది. తాను వెళ్తున్నది విందుకు కాదు, తన సొంత మరణశాసనానికే అని ఆ కోతికి అస్సలు తెలియదు. ఆ క్షణంలో ఉన్న భయాన్ని మనం ఒక్కసారి ఫీలవుదాం. సముద్రం మధ్యలో ఉన్నారు, చుట్టూ నీరు. శారీరకంగా చూస్తే మొసలి ముందు కోతి చాలా చాలా వీక్, కనీసం ఈదలేదు కూడా. అప్పుడిక మొసలి తన అసలు క్రూరమైన ఉద్దేశ్యాన్ని బయటపెట్టి, నిన్ను చంపబోతున్నాను, నీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకో అని ఆ కోతికి చెప్తుంది. ఆ సిచ్యువేషన్లో తడిసి ముద్దైపోయిన కోతి పూర్తిగా నిస్సహాయ స్థితిలో ప్రాణభయంతో ఉండిపోతుంది. సో ఇప్పుడు ఆ కోతి ఏం చేస్తుంది? ఖచ్చితంగా చావు ఎదురుగా కనిపిస్తుంది. బలాన్ని ఉపయోగించి తప్పించుకునే ఛాన్స్ జీరో. ఇంత పకడ్బందీగా పన్నిన వల నుండి ఎవరైనా అసలు ఎలా బయటపడగలరు? ఇక్కడే ఈ కథలో అత్యంత అద్భుతమైన ఒక బ్రిలియంట్ సైకలాజికల్ ఎస్కేప్ను మనం చూడబోతున్నాం. శారీరక బలాన్ని వాడే స్కోప్ అస్సలు లేని ఆ కండిషన్లో కోతి తన అద్భుతమైన మెదడుకు పదును పెడుతుంది.
ప్రాక్టికల్ నీతిశాస్త్ర జ్ఞానమంటే ఏంటో ఇక్కడ కోతి 3 సింపుల్ స్టెప్స్లో మనకు చూపిస్తుంది. ఫస్ట్, ఎలాంటి ఆపదలోనైనా సరే పానిక్ అవ్వకూడదు, భయపడకూడదు. సెకండ్, శత్రుము కోలికను వ్యాలిడేట్ చేయడం అంటే సమర్థించడం. ఇక థర్డ్, సేఫ్గా వెనక్కి వెళ్లడానికి ఒక లాజికల్ ఎక్స్క్యూజ్ను అంటే ఒక సాకును క్రియేట్ చేయడం. కోతి ఏమాత్రం తొణకకుండా ఒక అద్భుతమైన మాస్టర్ ప్లే ఆడుతోంది. అరేరే, ఈ విషయం ముందు చెప్పొచ్చు గదా మిత్రమా! నేనెప్పుడూ నా గుండెను భద్రత కోసం ఆ నేరేడు చెట్టు తొర్రలోనే దాచుకుంటాను. ఇప్పుడు నా గుండె లేకుండా నన్ను మీ ఇంటికి తీసుకువెళ్తే మీ భార్య కోరిక ఎలా తీరుతుంది? ఈ జర్నీ అంతా వేస్టైపోతుంది కదా అని అంటుంది. చూసారా, ఎంత సింపుల్ అబద్ధం! కానీ అత్యాశతో ఉన్న ఆ ముసలికి ఇది ఎంతో లాజికల్గా అనిపించింది. ఆ క్షణంలో థ్రెట్ మొత్తం ఒక్కసారిగా న్యూట్రలైజ్ అయిపోయింది. కోతి వేసిన ఈ మాస్టర్ స్ట్రోక్కి ఆ మూర్ఖపు ముసలి పూర్తిగా మోసపోయింది. గుండెను తీసుకురావడం కోసం కోతిని తిరిగి సముద్రతీరానికి ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా తీసుకువెళ్తుంది. ఒడ్డుకు చేరుకోగానే ఇంకేముంది, ఒక్క ఉదుటున చెట్టుపైకి దూకిన కోతి తన ప్రాణాలను దక్కించుకోవడమే కాకుండా నమ్మకద్రోహి అయిన ఆ ముసలిని పైనుండి చూసి నవ్వుతుంది. ఇప్పుడు ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన రియల్ లైఫ్ లెసన్స్ ఏంటో విశ్లేషిద్దాం. ఈ మూల గ్రంథంలోని ఒక పవర్ఫుల్ శ్లోకం మనకొక కఠినమైన నిజాన్ని గుర్తుచేస్తోంది. నమ్మకూడని వారిని నమ్మడం లేదా నమ్మకస్తులైన వారిని కూడా ఒక పరిమితికి మించి గుడ్డిగా నమ్మడం ఎంత ప్రమాదకరమో, అది ఎలా పూర్తి వినాశనానికి దారితీస్తుందో ఈ శ్లోకం స్పష్టంగా చెబుతోంది. బ్లైండ్ ట్రస్ట్ అనేది ఎప్పటికైనా డేంజరే. సో ఈ 2 అప్రోచెస్ను మనం ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. సముద్రంలో కోతిలాగా మనం శారీరకంగా విపరీతమైన మైనస్లో ఉన్నప్పుడు లేదా ఎవరైనా సడన్గా దాడి చేసినప్పుడు ఈ కండబలం బ్రూట్ ఫోర్స్ అనేది పూర్తిగా ఫెయిల్ అవుతుంది. కానీ సమయస్ఫూర్తి, బుద్ధిబలం ఉన్నాయి చూసారా, అవి శత్రువు యొక్క అత్యాశను, వాళ్ల లాజిక్ను వాళ్లకే వ్యతిరేకంగా మార్చేసి మనల్ని గెలిపిస్తాయి. ఏ పనైనా చేసే ముందు ఆలోచించడమే అల్టిమేట్ సర్వైవల్ టూల్ అని కోతి ప్రూవ్ చేసింది. ఈ పాయింట్స్ అన్నీ వింటుంటే మాట్లాడే జంతువుల కథలకు మన రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్కు మధ్య ఉన్న కనెక్షన్ మనకు అర్థమవుతుంది. ఆపద రాగానే పానిక్ అయ్యామా, అది మన బ్రెయిన్ను ఫ్రీజ్ చేస్తుంది. అది ప్రశాంతంగా ఉండి మెదడును వాడితే అది మనల్ని రక్షిస్తుంది. శత్రువుకి ఉన్న అత్యాశనే మనం వాళ్ల వీక్నెస్గా చాలా ఈజీగా మార్చుకోవచ్చు. కాబట్టి ఎంతటి ప్రెషర్లో ఉన్నా ప్రశాంతంగా ఉండటమే మన అసలైన బలం. ఇక్కడ కోతి అనేది సడన్గా ప్రాబ్లమ్స్లో పడే మనందరికీ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో చివరగా ఒక చిన్న ప్రశ్న. మన వాస్తవ ప్రపంచంలో ఎప్పుడైనా ఎవరైనా సడన్గా నమ్మకద్రోహం చేసినప్పుడు లేదా మనం ఊహించని ఉచ్చులో పడినప్పుడు మన రియాక్షన్ ఎలా ఉండాలి? గుడ్డిగా భయపడిపోయి పానిక్ అవుతామా, లేక కోతిలాగా కూల్గా, క్యాల్క్యులేటెడ్గా మన సమయస్ఫూర్తిని చూపిస్తామా? ఆలోచించండి.